మనం చేయవలసింది ఒకటే దేవుని బిడ్డలారా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మనం చేయవలసింది ఒకటే, మన పాపములను మనలో ఉన్న పాపాలను బట్టి, మనలో ఉన్న అపరాధాలను బట్టి, మనలో ఉన్న దోషాలను బట్టి, మనలో ఉన్న అపవిత్రతను బట్టి మనం ప్రభు సన్నిధిలో మనం ధైర్యంగా ఒప్పుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. బాగుంటుందా? ఎవరు ఒప్పుకుంటారు పాపములు? పాపములు ఎవరు ఒప్పుకుంటారంటే బాగుపడాలి అని ఆశ ఉన్న వాళ్ళే. అయ్యా నాకు ఈ త్రాగుడు వద్దయ్యా, నన్ను విడిపించాయా, నా కుటుంబం కొరకు నేను బ్రతకాలి అన్న ఆశ ఉన్న వాళ్ళే ఒప్పుకోగలుగుతారు. అయ్యా ఈ పాప జీవితం నాకు వద్దయ్యా, ఈ పాప జీవితం వల్ల నా కుటుంబం పాడైపోతుందయ్యా, ఈ కోపంలో నుండి, ఈ ఊబిలో నుండి నన్ను విడిపించాయా అన్న ఆశ ఉన్న వాళ్ళే ఒప్పుకోగలుగుతారు. ఎడం చేత్తో పాపం, కుడి చేత్తో బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఒప్పుకోరు. అర్థమవుతుందా? ఏ ఎండకు ఆ గొడుగు వేసేవాళ్ళు పాపాలని, ఎందుకని హ్యాబిట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా? ఎవరు ఒప్పుకుంటారు పాపాలు? వారి కుటుంబాన్ని ప్రేమించేవారు, ఈ లోకములో ఒక సాక్షిగా జీవించాలనుకునేవారు. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు కొంతకాలం అయినా యోగ్యముగా జీవించాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? మరి పాపాల్ని, నా పాపములు క్షమించాయా, తప్పైపోయిందాయా, ఇక మరలా నేను వెనక్కి